క్రీస్తునామమున వందనములు డాడీ. పేరు ప్రదీప్, క్రీస్తు సంఘం విశాఖపట్నం నుంచి. ఆదికాండం 3:6-7 స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనదియు నయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరువబడును. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపాకులు కుట్టి తమ కచ్చరములు చేసుకునేది. ఇక్కడ హవ్వ తిన్న వెంటనే కన్నులు తెరవబడాలి, కానీ ఆదాము తిన్న తర్వాత కన్నులు తెరవబడ్డాయేంటి? ఏమంటే మంచి ప్రశ్న వేశాడు. అంటే తిన్న వెంటనే చచ్చిపోవాలి కదా, మరి చచ్చిపోలేదు. ఎలాగా ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు. దేవుని దృష్టిలో మాట ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. కనుక వాళ్ళిద్దరూ కూడా చనిపోయినట్టే. ఆజ్ఞ ధిక్కారం చేయటం వల్లనే వాళ్ళు దేవుని దృష్టిలో చనిపోయిన వాళ్ళుగా వాళ్ళు మారారు. అయితే ఇక్కడ తిన్న వెంటనే చచ్చిపోతారు అనేది ఉందా? చూద్దాం ఒకసారి ఆ మాట. ఆదికాండం 3:6-7 సందర్భాన్ని మనం చూద్దాం. ఆదికాండం 3 ఆ సందర్భంలో ఏమని రాయబడిందో మనం బైబిల్ తెరిచి ఒకసారి చూద్దాం. ఆదికాండం 3 మొదటి వచనం నుంచి కూడా చదువుతాం. సందర్భం తెలియాలి కదా మనకి. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులు సర్పం యుక్తి గలదై ఉండును. అది ఆ స్త్రీని చూచి నిజమా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేనిని మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలానగా మీరు వాటిని తినమని నిశ్చయం మీ కన్నులు తెరవబడినయు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఫలములను ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైన వృక్షమునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్నిటి తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. ఈ సందర్భం రాయబడింది. అంటే పావుతో మాట్లాడిన వెంటనే పండు తీసేసింది, వెంటనే తినేసింది అనేది వెంటనే అనే పదం లేదు, అందుకే చదివించారు. వెంటనే, తిన్న వెంటనే అనేది ఉందా? ఏమనుందో 6వ వచనంలో? 2:17 చూద్దాం. మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములు. ఆదికాండం 2:17 అండి. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు, నీవు వాటిని తినుదినమని నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించను. తినుదినమని నిశ్చయముగా చచ్చేదు. ఏంటా చావు? ఇందాక మీకు చెప్పాను కదా, ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. అంటే ఫిజికల్ డెత్ కాదు అక్కడ. నిశ్చయముగా చచ్చిపోతారు అనేసి అంటే నా దృష్టిలో మీరు చచ్చిన వారితో సమానం. నా మాట వినకపోతే చావటమే, మీరు బ్రతికలేనట్టే. కనుక వీళ్ళు మాటని ఎప్పుడు జవదాటారు? తినాలి. తెంపితే తిన్నట్టు కాదు. బాగా వినండి, తెంపితే తిన్నట్టు కాదు. ఇక్కడ సందర్భం ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటా సందర్భం? అవ్వ మాట్లాడింది. ఆదాము లేనప్పుడు మొత్తానికి డిస్కషన్కి వచ్చింది. ఎవరు వచ్చారు? ఘటసర్పం వచ్చింది. ఏదైనా తోటలో మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఆదాము గారు లేరు, అంతే కదా? ఆదాము అక్కడ లేడు. అయితే మొత్తానికి డిస్కషన్ జరిగిన తర్వాత ఆమె ఏం చేసింది? వ్రాయబడిన క్రమంలో మనం ఏం చదువుకున్నామంటే చెట్టును చూసింది. నిజమే కదా, ఈ దెయ్యం చెబుతున్న, ఈ అపవాది, ఈ ఘటసర్పం చెబుతున్న మాటల్లో నిజంగానే కనబడుతుంది. తినుదినం నిశ్చయముగా చతురుని కనుక నువ్వు తిను, ఒకసారి తిని చూడు అని ఏం చెప్పలేదు. అది విషయం చెప్పింది అంతే. నువ్వు వెంటనే ఇప్పుడు తీసుకొని తినని మాత్రం అపవాది చెప్పలేదు. అయితే ఈ సందర్భాన్ని విన్న ఆమెకి నమ్మకం కలిగింది. ఘటసర్పం మాటల మీద నమ్మకం కలిగింది. ఎప్పుడైతే నమ్మకం కలిగిందో ఆమె వాటిని, ఆ మాట కరెక్ట్గా చదవండి. ఆ స్త్రీ ఏమండి 3:6 స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు, కన్నులకు చాలా అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైన వృక్షమై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అంటే అక్కడ తన భర్త కూడా ఉన్నాడా? తిన్నప్పుడు ఎవరున్నారు? బాగా వినండి ఆ మాట. తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చారంటే ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? ఇవిడు ఎప్పుడు తిందనమాట? ఎప్పుడు తింది చెప్పండి? అపవాది చెప్పగానే టపక్కమని పండు తెంపితే తెంపిందేమో కానీ తినలేదు. అప్పుడు
పళ్ళు తెంపి భర్త దగ్గరికి తీసుకొచ్చి విషయం అంతా చెప్పి ఇచ్చింది. ఏమిచ్చింది చదువుతాం మరలా, అందుకే ఆ మాట చదువుతున్నాను చూడండి. 6వ వచనం. స్త్రీ ఆ వృక్షఫలము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైన వృక్షమున ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని, వెంటనే కంటిన్యూషన్స్ అంటే తిన్న కొంతసేపటికి అని అక్కడేం లేదు, తిన్న కొద్ది రోజులకి అని అక్కడేం లేదు, తిని కంటిన్యూషన్ ఒకటే సెంటెన్స్, తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అంటే ఈ సందర్భం ఏమనుకుంటారు, ఏమనుకోవాలి చెప్పండి? తనతో పాటు భర్తకి ఇచ్చిందంటే ఏమండి? రోడ్డు మీదకి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని ఐస్ క్రీమ్ తను తిని తనతో పాటు తన పిల్లలకి ఇచ్చిందంటే అక్కడ మీరేమనుకుంటారు చెప్పండి? పిల్లలు ఉన్నారనా లేదనా పక్కన? అంటే ఇక్కడ 2 విధాలుగా మనం అనుకోవచ్చు. తనతో పాటు తన పిల్లలకి ఇచ్చింది అంటే ఈవిడ ముందు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీములు కొని అక్కడ తినకుండా ఇంటికి వచ్చి తన పిల్లలతో ఆమె కలిసి తినడం కూడా కలిసి తిన్నట్టే, అవునా కాదా? కానీ మన కాన్సెప్ట్ అంతా ఎలా ఉందంటే ఇప్పటివరకు అక్కడే షాప్కి వెళ్ళింది, అక్కడే ముందు ఇవిడ తినేసింది, తినేసిన తర్వాత తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తన పిల్లలకి ఇచ్చింది తనతో పాటు అని మీరు అనుకుంటున్నారు. కనుక అక్కడ మీరు పొరపడకండి. ఎందుకంటే సందర్భం ఏం జరిగినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. కింద చదివితే తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తిన్నాడు, అప్పుడు వారిద్దరి కన్నులు ఒకేసారి తెరవబడ్డా. అంటే ఇద్దరు జంటగా తిన్నారనమాట. మీకు అర్థమవుతుందా? ఇద్దరు జంటగా ఒకేసారి పళ్ళు బాగా కడిగి, ఏ పళ్ళు? తెంపిన పళ్ళు శుభ్రంగా కడిగి నీళ్ళలో, అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మరి తిందామా వద్దా ఏమంటావు? ఇద్దరు కొంతసేపు ఆలోచిస్తారు కదండి. ఏమో నాకైతే దాని మాటలు నమ్మశక్యంగానే ఉన్నట్టున్నాయండి, తినాలనిపిస్తుంది. మరి తినమంటారా వద్దంటారా? ఏమో తింటేనే మంచిదేమో నాకు అనిపిస్తుంది, మనం దేవతలు అయిపోతామంట. ఏవో మరి వాళ్ళ మధ్య ఏదో డిస్కషన్ జరిగితే ఇద్దరు కలిసి జంట పక్షుల్లా తిన్నట్టుగానే బైబిల్లో కనబడుతుంది. ఒంటరిగా ఈమె తిని వాటిలో కొన్ని తెచ్చి తన భర్తకు ఇచ్చెను అనుందా? ఆ మాట చూడండి. తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను అందగాని ఆమె కొన్నిటిని తిని ఇంటికి కొన్ని తెచ్చి తనతో పాటు తన భర్తకి ఇచ్చినని లేదు. ఆమె దాని ఫలములు కొన్ని తీసుకుంది, అంటే మొత్తానికి తెంపేసి కొన్ని జాగ్రత్తగా అంటే తెచ్చేసింది ముందు. అంటే జరిగిన సందర్భం చెప్తున్నాను. తెచ్చి పళ్ళు తెచ్చేసి తెంపేసి ఆవిడ దగ్గర పెట్టుకొని కొన్ని తీసుకొని తిని తనతో పాటు అంటున్నది, తనతో పాటు తన భర్తకి ఇచ్చింది, అతడు కూడా తినెను. అంటే ఇద్దరు ఒకేసారి తిన్నారు, ఒకేసారి కళ్ళు తెరవబడ్డాయి. మరి లేదంటే ముందు ఈవిడ తినేస్తే ముందు ఈవిడ సిగ్గుడికి వచ్చేయాలి కదా. అమ్మ సిగ్గుపడుతున్నానంటే ఇదే నువ్వు తినేసి, అమ్మ ఇప్పటివరకు నువ్వు సిగ్గుపడుతున్నావేంటి, అయితే నేను మాత్రం తిన్నావు. ఒకవేళ ముందే ఆవిడ తినేసి సిగ్గు అనేది ఆవిడకి కళ్ళు తెరవబడిపోతే ఆదాము అలర్ట్ అయిపోడు. అమ్మ బాబు తినేసినందుకు దీనికి ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నేను కూడా తింటే దేవుడు నాకు కూడా ఏదో చేసేస్తాడని భయంతో నేను ఆదాము తినడం మానేస్తాడు. కనుక అవ్వ కూడా డేరింగ్ చేయలేదండి. అంటే ఏంటి, చస్తే పోతే ఇద్దరం పోదాంలే, ముందు నేను ఎందుకు ప్రయోగం చేయటం, ముందు మా ఆయన దగ్గర తీసుకెళ్దాం. చెట్టు తెంపేశానుగా, ఇగోండి పళ్ళు అయితే తెంపి తెచ్చాను, దేవుడు అసలు మీరు ముట్టొద్దు అన్నాడు. ఆ చెట్టుని ముట్టాను, తెచ్చేశాను, ఏమైంది ఇప్పుడు తిందామండి, ఏదో మొత్తానికి ఇది ఉందంటే అప్పుడు దేవుడు చెప్పిన మాట కన్నా భార్య చెప్పిన మాట మీదే మక్కువ ఎక్కువై నమ్మకం కుదిరి, సరేలే తెచ్చా కదా ముట్టుకుంటే షాక్ పడుతుందేమో అనుకున్నాం మనం. అంటే నీకు అర్థం అవడం చెప్తున్నాను. ఏదో ముట్టుకుంటేనే పాపం అనుకున్నా, ఏకంగా నువ్వు పళ్ళు ఇంటికి తెచ్చేసావే తల్లి. సో ఇంకేం చేద్దాం, అయితే తినే, అయితే నీ మాటలు ఈ మధ్య ఎప్పుడు నమ్మలేదు కానీ ఈ మధ్యన ఇప్పుడు నీ మాటలు నమ్మాలనిపిస్తుంది అని ఆ పళ్ళును ఇద్దరూ కలిసి తిన్నారు. తిన్న వెంటనే వాళ్ళిద్దరు కళ్ళు తెరవబడ్డాయి. కనుక ఆ సెంటెన్స్లో ఈ తినడానికి టైం గ్యాప్ ఉందా లేదా అని మనం ఆలోచించడానికి అవకాశం తీసుకోవాలి మనం. ఎందుకంటే అపవాదితో మాట్లాడినప్పుడు సందర్భం వేరు, వీళ్ళిద్దరు తిన్న సందర్భం వేరు. ఎందుకంటే ఆదాము లేడు, స్త్రీతో మాట్లాడుతుంది, పురుషుడితో మాట్లాడలేదు. స్త్రీని మోసపరచడానికి వచ్చింది, అంటే అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే వచ్చింది, అది మనకు అర్థమైంది. ఏమండి, కనుక చెప్పేటప్పుడు రాసేటప్పుడు వ్రాసే విధానంలో ఏమని చెప్పొచ్చు. అందుకే మీకు ఎందాడ ఒక ఉదాహరణ చెప్పాను. ఏమని, నేను ఐస్ క్రీములు కొని, ఏమండి నేను నా పిల్లలు తిన్నాము అంటే ఏంటి అక్కడ అర్థం? నేను ఐస్ క్రీమ్ షాప్లో తినేసానని కాదు, ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీములు కొని ఇంటికి వచ్చి కొంత టైం పట్టింది, రెండింటికి టైం గ్యాప్ ఉంది, నేను నా పిల్లలు కలిసి
తిన్నాము, నాతో పాటు పిల్లలు కూడా ఐస్ క్రీమ్ తిన్నారంటే, అయితే పిల్లలు కూడా వచ్చారండి షాప్కి? పిల్లలు రాలేదండి, నేను ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాను, ఐస్ క్రీములు కొన్నాను, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మేము కలిసి తిన్నాం. తిన్న తర్వాత ఒకేసారి మీ పళ్ళన్నీ జూమ్ అన్నాయా? అవునండి, నేను అక్కడ తిన్నప్పుడు తెలియలేదండి, అక్కడ తినలేదు కదా నేను, ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఒకేసారి తిన్నాం, ఒకేసారి పళ్ళు జూమ్ అన్నాయి అందరు విని. ఇది ఎలాగైతే మీరు అర్థం చేసుకోవాలో, ఇక్కడ పండు తిన్న విషయంలో కూడా ఆమె తెచ్చేసింది, ఇద్దరూ కలిసి డిస్కషన్ చేసుకొని తిన్నారు, తిన్న తర్వాత ఇద్దరివి ఒకేసారి తెరవబడ్డాయి అన్నట్టుగా ఉంది కదా బైబిల్లో. మరి ఎందుకంటే మనకు బైబిలే ఆధారం. మరలా చదువుదాం ఆ మాట. స్త్రీ ఆ వృక్షమునకు ఆహారముకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చ రమ్యమైనదియు నేను చూచినప్పుడు దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చింది. అంటే ఫలములు తెచ్చింది, తీసుకొని తెచ్చింది, ఇద్దరు కలిసి తిన్నారు, తాను తింటూ తన భర్తకు కూడా ఇచ్చింది, తనతో పాటు ఇచ్చింది. కనుక ఇద్దరి నేత్రములు వెలిగించబడ్డ. ఆ మాట చదువు ఒకసారి. అప్పుడు వారిద్దరి అంటారు చూడండి, ఇద్దరి కళ్ళు తెరవబడ్డాయి ఒకేసారి. అంతేనా జరిగి ఉంటుంది, అంతకు మించి ఇంక వేరేది. ఎందుకంటే మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ బైబిల్లో లేదు.